యూనిట్ ని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. నేను ఎమ్మెల్యే బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మా ఎన్నికలతో వైసీపీకి సంబంధం లేదన్న మంత్రి, రాజకీయాలతో ముడిపెట్టొద్దని హితవు. నిజామాబాద్ నుంచి పెద్దపల్లికి అధికారి బదిలీ, ఘనంగా సన్మానించిన విద్యుత్ శాఖ అధికారులు. కర్నూలు జిల్లాలో టీడీపీ కార్యకర్త గ్యారేజ్ ప్రారంభోత్సవం, ముఖ్య అతిథిగా హాజరైన భూమా జగత్ విఖ్యాత్ రెడ్డి. ఆదిలాబాద్ జిల్లాలో ఎక్సైజ్ దాడులు, 100 గంజాయి మొక్కల ధ్వంసం. డీటెయిల్స్ చూస్తే హైదరాబాద్ హైటెక్స్ లో ఫర్నిచర్స్ ఎగ్జిబిషన్ 3 రోజుల పాటు కొనసాగనుంది. ఈ ఎగ్జిబిషన్ లో స్లీప్ రైడ్ మ్యాట్రసెస్ కంపెనీ స్టాల్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా స్లీప్ రైడ్ కంపెనీ ప్రొపరేటర్ సలీం ఖాన్ మాట్లాడుతూ తమ వద్ద సరసమైన ధరలలో అత్యుత్తమ ఉత్పత్తులు ఉంటాయని అన్నారు. తమ కస్టమర్లకు 10 సంవత్సరాల వారంటీ ఇస్తామని అన్నారు. తమ స్టోర్లు నల్లకుంట, విద్యానగర్, ముసారాంబాగ్లలో ఉన్నాయని తెలిపారు. స్లీప్ రైడ్ మ్యాట్రసెస్ అని మా కంపెనీ ఇక్కడ మన ఎగ్జిబిషన్లో చాలా సంవత్సరాల నుంచి పనిచేస్తాం. మేము క్వాలిటీ, సుపీరియర్ క్వాలిటీ ఇస్తాం. ఇంకొకటి మేము అప్ టు 10 years వారంటీ కూడా ఇస్తున్నాము. మేము మీ ఇంటికి వచ్చి మెజర్మెంట్, కస్టమర్స్ ఇంటికి పోయి మెజర్మెంట్ తీసుకొని మెజర్మెంట్ బట్టి తయారు చేసి ఇస్తాం. క్వాలిటీ మాత్రమే నెంబర్ 1 సూపర్ క్వాలిటీ ఇస్తాం. అప్ టు 10 years వారంటీ ఇస్తాం. ఇంకొకటి మాది కస్టమర్స్, చాలామంది కస్టమర్స్ సాటిస్ఫై కస్టమర్స్ ఉంటారు. ఆల్రెడీ మేము చాలా సంవత్సరాల నుంచి చేస్తున్నాను. మాది ఇట్లా క్వాలిటీ చూడండి, ఇట్లా బెడ్స్ అండ్ కాట్రసెస్ అండ్ పిల్లోస్ కూడా ఇట్లా మెమరీ పిల్లోస్ కూడా ఉన్నాయి. ఇట్లా మేము చాలా మేము పని చేయడానికి అంటే మేము కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఇస్ ఎవర్ మోటో. దట్స్ వై వీఆర్. మీ స్టోర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి? ఒకటి నల్లకుంటలో ఒకటి ఉన్నాయి, నల్లకుంట విద్యానగర్లో. ఇంకొకటి ముసరాంబాగ్ నియర్ బై దిల్సుఖ్ నగర్, అక్కడ ఒకటి ఉన్నాయి. మేము డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరర్స్. కస్టమర్స్ మిమ్మల్ని కన్సల్ట్ చేయాలంటే ఎట్లా కన్సల్ట్ చేయాలి? ఆన్లైన్ ద్వారా కస్టమర్తో కన్సల్ట్ చేయాలంటే మాకు www.sleepride.in కొడితే మాకు మొత్తం డీటెయిల్స్ వచ్చేస్తా. ఇంకొకటి మేము ఇప్పుడు మొత్తం మార్కెట్లో మాంసం నడుస్తుందా చెప్తారు ఒకటి, ఇస్తారు ఒకటి. మొత్తం థర్మాకోల్ లోపల వేసి ఇస్తారు. మేము క్వాలిటీ, సుపీరియర్ క్వాలిటీ ఇస్తాం. మేము మీ ముంగటి తయారు చేసి ఇస్తాం. ఏదైనా చూపెడుతున్నాం కదా ఇక్కడ, అదే మీ ముంగటి తయారు చేసి ఇస్తాం. పరుపు మీకు ఒక గంటన్నరలో ఒక పరుపు తయారవుతుంది మా దగ్గర. అలా పరుపు, మంచం మొత్తం అట్లా తయారు చేసి ఇచ్చేస్తాం. ఓన్లీ మంచాలు ఉంటాయా? ఇంకేమేమి ఉంటాయి మీ దగ్గర? మా దగ్గర ఓన్లీ మంచం అండ్ బెడ్స్, మ్యాట్రసెస్, ఓన్లీ స్లీపింగ్ సొల్యూషన్ ఉంటుంది మా దగ్గర. సోఫా లెవెల్ ఏం అమ్మం మేము, డైరెక్ట్ ఓన్లీ మ్యానుఫ్యాక్చరర్ డైరెక్ట్. సరే, ఇప్పుడు మిడిల్ క్లాస్ వాళ్ళకి ఎలా అందుబాటులో ఉన్నాయి మీ దాంట్లో ప్రొడక్ట్స్? మిడిల్ క్లాస్ వాళ్ళకి కూడా ఉన్నాయి మా దగ్గర. రేంజ్ అన్నిటికీ ఉన్నాయి. స్టార్టింగ్ రేంజ్ మా దగ్గర 3000 3x6 పరుపు, 3000 నుంచి స్టార్ట్. 3x6 పరుపు 20,000 వరకు ఉన్నాయి. ఓకే. డబ్బులు తీసుకుంటే 40,000, డబ్బులు తీసుకుంటే 6,000 అట్లా కూడా ఉన్నాయి. 10,000 కూడా ఉన్నాయి, 15,000 కూడా ఉన్నాయి. ఆర్థోపెడిక్ మ్యాట్రస్, ఇలా ఆర్థోపెడిక్ పరుపు. ఇది చూడండి, బాండెడ్ ఫోమ్. ఇది బాండెడ్ ఫోమ్ పెడుతున్నాం మేము. ఇలా పరుపు మీద మొత్తం బాండెడ్ ఫోమ్ అండ్ సాలిడ్ సూపర్ సాఫ్ట్ ఫోమ్, ఇట్లా సూపర్ సాఫ్ట్ ఫోమ్ పెడతా. ఇది సూపర్ సాఫ్ట్ పైన ఇది తీసుకుంటే మనకు బ్యాక్ పెయిన్ ఉంటే రిలీఫ్ అవుతుంది. డాక్టర్ సజెషన్ ఏముండే అంటే ఎక్కువ గట్టిగా లేదు, ఎక్కువ మెత్తగా లేదు. డాక్టర్ సజెషన్ దాని ప్రకారం మేము తయారు చేసి ఇస్తాం. మా నంబర్ వచ్చేసి 9866997682. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. స్లీప్ రైడ్ అంటే మీరు స్లీప్ రైడ్ని ఎందుకు ఎంచుకున్నారు సార్? వేరే ఉన్నాయి కదా కంపెనీస్. సర్వీస్ ఏ విధంగా? యాక్చువల్లీ నేను ర్యాండమ్గా ఇక్కడికి వచ్చాను అండ్ క్వాలిటీ చూసి అండ్ వే దే హావ్ అప్రోచ్ చేసి వాళ్ళ ఇంటికి వచ్చి మరి డైమెన్షన్స్. నిజామాబాద్ నుంచి పెద్దపల్లికి జిల్లా అధికారి సుదర్శన్ ఎస్ఈ బదిలీపై వచ్చారు. పెద్దపల్లి విద్యుత్ శాఖలో బాధ్యతలు స్వీకరించారు. విద్యుత్ శాఖ అధికారులు, ఎస్సీ, టీఎన్జీఓ, బీసీ, మైనారిటీ, డిప్లొమా సంఘాల నాయకులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఇంజనీర్స్ అసోసియేషన్ సెక్రటరీ ఈశ్వర్ ప్రసాద్, డిఈ అధికారులు పాల్గొన్నారు. పెద్దపల్లి వాస్తవ్యండి. ఇక్కడనే నేను మొదటి తరగతి నుంచి ఇంటర్మీడియట్ చదువుకున్న తర్వాత ఆర్ఈసీ వరంగల్లో 8-9 ఇంజనీరింగ్ చదివిన తర్వాత 91లో నాకు ఉద్యోగం రావడం జరిగింది. 91వ సంవత్సరం నుంచి నేను వివిధ జిల్లాల్లో పనిచేయడం జరిగింది. ఎక్కువగా 23 సంవత్సరాలు
నిజామాబాద్ జిల్లాలో పనిచేశాను. కొన్ని రోజులు మంచిర్యాలలో, కొన్ని రోజులు వరంగల్, కొన్ని రోజులు ఖమ్మంలో పనిచేయడం జరిగింది. మరి ఇప్పుడు సొంత జిల్లాకు రావడం ఎంతో సంతోషంగా ఉంది. మరి నా మాతృభూమికి కూడా సేవ చేసుకునే అవకాశం నాకు కలిగింది. ఎంతోమందికి లేని ఈనాడు ఒక జిల్లా అధికారిగా నా సొంత జిల్లాలో సొంత మనుషుల మధ్య పనిచేయడం అనేది ఎంతో సంతోషంగా ఉంది. ఈ జిల్లా అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తాను. ముఖ్యంగా ఉద్యోగుల యొక్క సహకారం తీసుకొని వాళ్ళ ఆలోచనలు నా ఆలోచనలు పంచుకుంటూ షేరింగ్ మెథడ్లో ముందుకెళ్తాం. ప్రజాప్రతినిధులు వారి సహకారం కూడా తీసుకొని ప్రజలకు సేవ చేయడానికి ఎప్పుడు కూడా ఎల్లవేళ సిద్ధంగా ఉంటాను. ఈ యొక్క నాకు దొరికిన ఈ అవకాశాన్ని తప్పక సద్వినియోగం చేసుకుంటాను. రైతు భరోసా పేరిట వైసీపీ ప్రభుత్వం రైతులను మోసగిస్తూ పబ్బం గడుపుతోందని నగరి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ గాలి భానుప్రకాష్ విమర్శించారు. పుత్తూరులో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ సంక్షోభంలో ఉన్న వ్యవసాయ రంగాన్ని ఆదుకోవాలని కోరుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి బహిరంగ లేఖ రాసి విడుదల చేశారు. మన రాష్ట్ర ప్రభుత్వం పరిస్థితి ఎట్లా ఉందంటే ప్రకటనలకి జాస్తి కార్యాచరణ మటుకు నాస్తి అన్నట్టుగా ఉంది. మనం రాష్ట్రం విడిపోయినాక మన ఆంధ్రప్రదేశ్ పూర్తిగా వ్యవసాయ ఆధారిత ప్రదేశ్గా అయిపోయింది. ఎక్కువ శాతం ప్రజలు కానీ వాళ్ళ జీవనశైలి అంతా కూడా వ్యవసాయం మీద ఆధారపడి ఉంది. అలాంటి వ్యవసాయ రంగాన్ని వాళ్ళ కుదేరపడిపోయింది ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వల్ల. ఎక్కడ చూసినా కూడా ప్రకటనలు తప్పితే ఆర్భడాలు తప్పితే చేతలైతే ఎక్కడ కాని రావట్లేదు. ఆ రోజు ఏం చెప్పినాడు, పెద్ద చేతులు కాళ్ళు ఊపేస్తూ ఇది 54 లక్షల మందికి ఇస్తాం, 60 లక్షల మందికి ఇస్తామని చెప్పేసి రైతు భరోసా అన్నాడు. ఇవాళ కట్టిమని 40 లక్షల మంది కూడా లేదు, 40 లక్షల చిల్లర ఇస్తామన్నాడు. దాంట్లో కూడా కట్టింగ్లే. ఇంకా ఇన్పుట్ సబ్సిడీ ఆ రోజు ఏం చెప్పాడు, 16,000 కేంద్ర ప్రభుత్వం సంబంధం లేకుండా ఇస్తా అని చెప్పిన మాట ఆయన రికార్డుల్లో ఉంది, వీడియోలు ఉన్నాయి, ప్రతి ఒక్కరు చూసుకోవచ్చు. ఇవాళ కూడా దానికి ఇవాళ ఏం చేశాడు, దాన్ని తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ముడి పెట్టినాడు, 7,500 ఇచ్చేసి చేతులు కడుక్కొనేసాడు. ఎక్కడ చూసినా కూడా వ్యవసాయ రంగాన్ని మన రైతుల్ని మోసం చేసే పని చెప్తే ఏమీ లేదు. మన నగరి కాన్స్టిట్యున్సీ సంబంధించిన వరకు చెరుకు బకాయిలు ఇప్పుడు దాకా చూసిన పాపానం పోలే, ఇప్పించిన పాపానం పోలే. ఆ రోజైతే పెద్ద డ్రామా చేసింది, ఆడపోయి ముట్టింది, ఏదో రేడుగుంట దగ్గర పోయి తెరిచేస్తాం, మూసేస్తాం, ఇప్పించేస్తాం ఉంది. ఇవాళ 2.5 సంవత్సరం అయింది, సగం కాలం అయిపోయింది. ఇప్పుడు దాకా రేడుగుంట షుగర్ ఫ్యాక్టరీ ఎందుకు తెరవలేదు, ఎందుకు వాళ్ళ బకాయిలు రాలేదు? ఇవాళ నెత్తం షుగర్స్ వాళ్ళ బకాయిలు ఎందుకు రాలేదు? మయూరా షుగర్స్ వాళ్ళు ఇప్పుడు దాకా బకాయిలు ఏం రాలేదు. నువ్వు ఆలోచించబడ్డావు, డబ్బు తిన్నావు దానివల్లే. లేకపోతే రైతుల్ని వాళ్ళు ఎండబెట్టాల్సిన అవసరం లేదు. వాళ్ళని కేవలం స్వార్థ రాజకీయాల కోసం రైతుల్ని ఎండబెడుతున్న ప్రభుత్వం ఉందంటే వైసీపీ ప్రభుత్వం రోజా చేస్తూ ఉంది. ఇక్కడ రైతుల సుఖాలు సుఖాల నుంచి ఎవరు లేరు. కష్టం చేస్తే కానీ కూడు రాదాలకి వాళ్ళకేం పెద్ద లక్షల కోట్లు సంపాదించరు. వాళ్ళకి వచ్చేది కూడా మినిమం గిట్టుబాటు ధర కూడా ఇవాళ కల్పించిన ప్రభుత్వం ఉందంటే అది వైసీపీ ప్రభుత్వం. బియ్యం దూరకుంటే కూడా ఒట్లు దూరకుంటే డబ్బులు ఇచ్చే పరిస్థితి లేదు. ఇంతకుముందు అంతా కూడా అదే రోజు డబ్బులు పడిపోతూ ఉంటుంది. ఇప్పుడు 2 నెలలు అయితే ఉంది, 3 నెలలు అయిపోతూ ఉంది. పంట తోలినా కూడా డబ్బులు ముట్టట్లేదు రైతులకి. అది ఇప్పుడు దాకా ఇంత ఘోరాన్ని ప్రభుత్వం చూడాలి. రైతులను కష్టాన్ని దోచుకునే ప్రభుత్వం ఉందంటే ఇది ఇవాళ వైసీపీ ప్రభుత్వం అని చెప్పకనే చెప్పచ్చు. అసలుకి ఆయనకి ఇవాళ బహిరంగ లేఖ రాస్తా ఉన్నాం. ఏంటి మీ పరిస్థితి, రైతుల పట్ల మీ విధానం ఏంటి, మీ కార్యాచరణ ఏంటి, చెప్పేది ఒకటి చేసేది ఒకటి, శుద్ధంగా ఏం చేస్తారో చెప్పండి. రైతులను మోసం చేయడం ఆపండి. మంచి ప్రభుత్వం ఇస్తాం, మంచి ప్రభుత్వం ఇస్తాం అని చెప్పి చేతులు ఊపి చెప్పినారు. ఆ రోజు మిమ్మల్ని నమ్మారు, ఓటేశారు. ఇవాళ దానికోసమని వాళ్ళు ఇంత పాపం అనుభవించాల్సిన అవసరం లేదు. ఇది ఖచ్చితంగా దుర్మార్గ ప్రభుత్వం, రైతులు జగా ప్రభుత్వం అని చెప్పకనే చెప్తున్నారు. ఇది కర్నూలు జిల్లా చాగలమర్రి గ్రామంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్త నాగూర్ బాషా మెకానిక్ గ్యారేజ్ ప్రారంభోత్సవానికి భూమా జగత్ విఖ్యాత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ అన్సర్ బాషాతో పాటు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
చౌడేపల్లి మండల కేంద్రానికి చెందిన అడవి రమణ భూకుంభకోణంలో నిందితుడిగా సిఐడి పోలీసులు అరెస్టు చేశారు. సిఎల్డిపి కింద ప్రభుత్వం తమకు మంజూరు చేసిన భూములను ఆక్రమించుకుంటున్నాడంటూ చౌడేపల్లి ఎంఆర్ఓకు చారాల గ్రామానికి చెందిన రైతులు ఫిర్యాదు చేశారు. మార్నింగ్ ఇద్దరు మార్నింగ్ వేరే అన్ని మున్నత చెప్పి అడిగితే ఏమంటే నాకు ఒక చిన్న మధ్య అన్ని చూపించామన్నాడు, చూపించేస్తాము, ఇబ్బంది ఏం లేదు, సర్వే చేస్తాను. వచ్చేటారా మండలం దుర్గ సముద్రం మరియు చారాల గ్రామంలో కాపురం ఉండే వాళ్ళకి ముందుంటి సిఎల్డిపి కింద వాళ్ళకి పట్టాలు ఇవ్వడం జరిగింది. మళ్ళా ఆ పట్టాలు కూడా రివైజ్డ్గా చేసి ఈ మధ్యలో మళ్ళా వాళ్ళ ఎంజాయ్మెంట్ అంటే అప్పుడు సిఎల్డిపిలో అయితే అందరూ కలిసి ఉమ్మడిగా బాయిలు తవ్వడం అవి చేసుకుంటా ఉంటాయి. కానీ మళ్ళీ ఇండివిజువల్ పట్టాస్ కూడా ఈ మధ్యలో సర్వే చేసి ఇవ్వడం జరిగింది. వాటిని ఈరోజు ఈ చారాల నివాసైన అడవి రమణ అనే అతను కొన్ని పాస్బుక్లు పట్టాలు ఇవన్నీ వాళ్ళ దగ్గర నుండి తీసుకునేసి వాళ్ళకి లోన్లు ఇస్తామని ఇవ్వకుండా ఆ ఒరిజినల్స్ కూడా ఇచ్చి వాళ్ళ దగ్గర ఉన్నాయని చెప్పినారు. అవన్నీ మా విఆర్ఓ ద్వారా వెరిఫై చేయించి వాళ్ళ భూములు వాళ్ళు చూపించి వాళ్ళ పట్టా పాస్బుక్లు కూడా మంజూరు చేసేదానికి చర్యలు తీసుకుంటామని తెలియజేసుకుంటాం. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి గానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గానీ ఎటువంటి సంబంధం లేదని రాష్ట్ర రవాణా సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య తెలిపారు. ఈ మేరకు తెలుగు సినిమా పరిశ్రమ వర్గాలందరికీ విజ్ఞప్తి చేస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. చలనచిత్ర పరిశ్రమకు సంబంధించి జరుగుతున్నటువంటి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారికి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ ఎటువంటి సంబంధం లేదని చెప్పని ఆ జరిగే ఎన్నికలకి ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి గారికి ఏమాత్రం ఉత్సాహం కానీ సంబంధం కానీ లేదనేది మీ అందరికీ తెలియజేస్తాను. కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డికి ప్రసన్నకుమార్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. కోట పంచాయతీలో వైసీపీ నాయకులు లంచాలు లేందే పనిచేయడం లేదంటూ కుండబద్దలు కొట్టారు. కొందరు వైసీపీ నాయకుల వల్ల తన కుటుంబం పరువు పోతోందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేస్తున్నాం. ఎవరిని దూరంగా పెట్టేది లేదు. వాళ్ళతో కూడా నేను మాట్లాడతాను. ఈ మహాకూటమి లేదు, ఏమీ లేదు. జరిగిపోయినాయి వదిలేయండి. నష్టం జరిగిపోయింది వదిలేయండి. అది వాడు పొడిచారా వీళ్ళు పొడిచారా అందరి లోపాలు ఉన్నాయి. దాని గురించి మనకు అనవసరం. దాన్ని ఎట్లా సెట్ చేసుకోవాలనే దానికి నేనైతే అందరినీ కలుపుకొని పోతాను, అందరినీ కలుస్తాను. శ్యామాయిని కూడా కలుస్తాను, ధనంజయ రెడ్డిలను కూడా కలుస్తాను. మా కుటుంబాన్ని వదిలి వెళ్ళిపోయినటువంటి తెలుగుదేశం పార్టీలో ఉన్న వాడి ఇళ్ళకు కూడా నెలాఖరులో ప్రతి ఇంటికి నేను వస్తున్నాను. నా డ్యూటీ నేను చేస్తాను, ఆహ్వానిస్తాను. వచ్చేది రాంది వాళ్ళ ఇష్టం. నాకు జగన్మోహన్ రెడ్డి ముఖ్యం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యం. మా కుటుంబంలో ఎవరైనా తప్పు చేసినా పార్టీ నుంచి బయటకు పంపించడానికి నేను సిద్ధం. వెనకడుగు వేసే సమస్య లేదు. కుటుంబాన్ని కూడా పక్కన పెట్టేస్తున్నాను, కుటుంబాన్ని కూడా వదిలేసుకుంటున్నాను. నాకు కావాల్సింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాగుండాలి, జగన్మోహన్ రెడ్డి గారు బాగుండాలి. పార్టీ బాగుంటే జగన్మోహన్ రెడ్డి గారు బాగుంటారు, ఆయన బాగుంటే మేమంతా బాగుంటాం. కింద తెగ్గొట్టేస్తే ఎట్లా? మొదట్లోనే తెగ్గొట్టేస్తే ఎట్లా? ఏమైపోయింది పార్టీ కోటలో? ఉందా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ? దృష్టి పెడతారు, దాని మీద యాక్షన్ తీసుకొని జాగ్రత్తలు చేస్తాం. కొంతమంది వ్యక్తులు తయారయ్యి 5,000 నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు ప్రతి పనికి. ఇది దురదృష్టకరమైనటువంటి విషయం, చాలా బాధాకరమైనటువంటి విషయం. 5,000 దగ్గర నుంచి 1,00,000 దగ్గర నుంచి 2 లక్షలు వసూలు చేస్తున్నారు ఈ ఊర్లో. అవసరమా అని అడుగుతున్నారు. ఒక షాపు పెట్టుకోవాలంటే పర్మిషన్కి డబ్బులు అడుగుతున్నారు. ఒక డాబా పెట్టుకోవాలంటే పర్మిషన్కి డబ్బులు అడుగుతున్నారు. ఒక బిల్డింగ్ అప్రూవల్ కోసం కావాలంటే డబ్బులు అడుగుతున్నారు. లేఅవుట్ కావాలంటే డబ్బులు అడుగుతున్నారు. ఏంది చెప్పండి? ఇంతకన్నా దారుణమైనటువంటి పని ఇంకొకటి ఉందా? వాడు కూడా డాబా పెట్టుకుంటే వాడిని డబ్బులు అడిగేదింది, షాప్ పెట్టుకుంటామని వచ్చిన వాళ్ళ దగ్గర డబ్బులు అడిగేదింది. ఈ పద్ధతులన్నీ మార్చుకోమని చెప్తున్నాను. తాట తీసేస్తాను.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులైనా మా బంధువైనా ఎవడైనా సరే తోలు తీసేస్తాను. ఈ క్షణం నుంచి నా నోటీసు దాన్ని వస్తే పార్టీ నుంచి బయటకు పంపించేదానికి కూడా నేను సిద్ధం. ఎవడిని కూడా లెక్క చేయను. పద్ధతులు మార్చుకోండి, పార్టీని బతికించండి. ఏం బాగుంది కోట్ల పార్టీ? ఆ రోజు పంచాయతీ ఎలక్షన్స్లో నేను వచ్చాను, మా కోవూరు వాళ్ళు వచ్చారు. మేమేం చేశామో, మేమెంత బాధపడ్డామో, 70 సంవత్సరాల కోటని కాపాడుకోవాలని చెప్పేసి కోటకు వచ్చాను నేను. ఆ ప్రజలు కోటమ్మ తల్లి మా సర్పంచ్ని గెలిపించింది. లేకపోతే అది కూడా పోయి ఉండేది. నాకు నమ్మకం లేదు గెలిచే వరకు కూడా కోట పంచాయతీ కూడా. భ్రష్టు పట్టించేశారు కోటని. పెద్దోళ్ళు కూడా కళ్ళనీళ్ళు పెట్టుకుంటుంటారు. ఆ స్వర్గంలో ఉండి నల్లపురెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు, గోపాల్ రెడ్డి గారు, శ్రీనివాసులు రెడ్డి గారు, సుబ్బారెడ్డి గారు, హరినాథ్ రెడ్డి గారు వాళ్ళు కళ్ళనీళ్ళు పెట్టుకుంటుంటారు. ఈరోజు ఈ పార్టీ దుస్థితి, మన పరిస్థితి చూస్తే కోటలు ఏడుస్తుంటారు వాళ్ళు స్వర్గంలో. ఆ పరిస్థితికి మనం తీసుకొచ్చేసాం. ప్రారంభం కొన్ని కారణాల వల్ల మా పార్టీ వదిలి వెళ్ళిపోయినారు. మా కుటుంబాన్ని వదిలి తెలుగుదేశంలో చేరారు. వాళ్ళందరికీ కూడా పిలిపిస్తున్నారు, రండి కలిసి పనిచేసుకుందాం. నెలాఖరులో మీ ఇళ్లకే నేను వచ్చి పార్టీలోకి ఆహ్వానిస్తాను. ఈ నెలాఖరులో ప్రతి తెలుగుదేశం నాయకుడు, నేను ఆ మాట కూడా అనను, మా కుటుంబ సభ్యులు చిన్న చిన్న కారణాలతో మమ్మల్ని వదిలి వెళ్ళిపోయినారు తెలుగుదేశం పార్టీలో. వాళ్ళందరినీ కూడా నేనే స్వయంగా నెలాఖరులో వాళ్ళ ఇళ్లకు పోయి వాళ్ళు వచ్చినా రాకపోయినా పార్టీలోకి నేను ఆహ్వానిస్తాను. ఎందుకంటే వాళ్ళు మా కుటుంబ సభ్యులు. ఒకప్పుడు మా కుటుంబం కోసం ప్రాణాలు అర్పించేదానికి కూడా సిద్ధమైన వాళ్ళంతా మేమే తరివేసుకున్నాం. మా కుటుంబ సభ్యుల వల్ల వెళ్ళిపోయినారు వాళ్ళు. వాళ్ళందరినీ కూడా ఆహ్వానిస్తాను. నేనే వాళ్ళ ఇళ్ళకి వెళ్తాను. వాళ్ళు వచ్చాను రాకపోయాను తర్వాత సంగతి. నాకు ఈ ఊర్లో పార్టీ బలపడాలి, పార్టీ బాగుండాలి. నల్లపురెడ్డి కుటుంబం అనేది పక్కన పెట్టండి. నాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారు బాగుంటేనే మనం అందరం బాగుంటాం. మీ అందరి సహకారం కూడా నేను అడుగుతున్నా. ఎక్కడ ఏదన్నా చిన్న పొరపాటు మీ ప్రెస్కు తెలిసినా నాకు ఫోన్ చేసి చెప్పండి, నేను సరిదిద్దుతాను, నేను చూసుకుంటాను. ఈ క్షణం నుంచి ఈ ఊర్లో సెక్రటరీ గారు, సర్పంచ్, వార్డు మెంబర్సు, ఈ కమిటీ పనిచేస్తుంది. ఈ కమిటీ ద్వారానే ప్రతి వర్క్ శాంక్షన్ చేయాలి. ఈ కమిటీలో 5గురు ప్రతి నెల 2-3 రోజులు కూర్చొని వాటికి ఏమేమి పనులు కావాలని అనేది డిస్కస్ చేస్తారు. మీకు పంపిస్తారు అధికారులు, మీరు శాంక్షన్ చేయాలి, దృష్టి పెడతారు. దాని మీద యాక్షన్ తీసుకొని జాగ్రత్తలు చేస్తాం. కొంతమంది వ్యక్తులు తయారయ్యి 5,000 నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు ప్రతి పనికి. ఇది దురదృష్టకరమైనటువంటి విషయం, చాలా బాధాకరమైనటువంటి విషయం. 5,000 దగ్గర నుంచి 1,00,000 దగ్గర నుంచి 2 లక్షలు వసూలు చేస్తున్నారు ఈ ఊర్లో. అవసరమా అని అడుగుతున్నారు. ఒక షాపు పెట్టుకోవాలంటే పర్మిషన్కి డబ్బులు అడుగుతున్నారు. ఒక డాబా పెట్టుకోవాలంటే పర్మిషన్కి డబ్బులు అడుగుతున్నారు. ఒక బిల్డింగ్ అప్రూవల్ కోసం కావాలంటే డబ్బులు అడుగుతున్నారు. లేఅవుట్ కావాలంటే డబ్బులు అడుగుతున్నారు. ఏంది చెప్పండి? ఇంతకన్నా దారుణమైనటువంటి పని ఇంకొకటి ఉందా? వాడు కూడా డాబా పెట్టుకుంటే వాడిని డబ్బులు అడిగేది, షాప్ పెట్టుకుంటామని వచ్చిన వాళ్ళ దగ్గర డబ్బులు అడిగేది. ఈ పద్ధతులన్నీ మార్చుకోమని చెప్తున్నాను. తాట తీసేస్తాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులైనా మా బంధువైనా ఎవడైనా సరే తోలు తీసేస్తాను. ఈ క్షణం నుంచి నా నోటీసు దాన్ని వస్తే పార్టీ నుంచి బయటకు పంపించేదానికి కూడా నేను సిద్ధం. ఎవడిని కూడా లెక్క చేయను. పద్ధతులు మార్చుకోండి, పార్టీని బతికించండి. ఏం బాగుంది కోట్ల పార్టీ? ఆ రోజు పంచాయతీ ఎలక్షన్స్లో నేను వచ్చాను, మా కోవూరు వాళ్ళు వచ్చారు. మేమేం చేశామో, మేమెంత బాధపడ్డామో, 70 సంవత్సరాల కోటని కాపాడుకోవాలని చెప్పేసి కోటకు వచ్చాను. ఆ ప్రజలు కోటమ్మ తల్లి మా సర్పంచ్ని గెలిపించింది. లేకపోతే అది కూడా పోయి ఉండేది. నాకు నమ్మకం లేదు గెలిచే వరకు కూడా కోట పంచాయతీ కూడా. భ్రష్టు పట్టించేశారు కోటని. పెద్దోళ్ళు కూడా కళ్ళనీళ్ళు పెట్టుకుంటుంటారు. ఆ స్వర్గంలో ఉండి నల్లపురెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు, గోపాల్ రెడ్డి గారు, శ్రీనివాసులు రెడ్డి గారు, సుబ్బారెడ్డి గారు, హరినాథ్ రెడ్డి గారు వాళ్ళు కళ్ళనీళ్ళు పెట్టుకుంటుంటారు. ఈరోజు ఈ పార్టీ దుస్థితి, మన పరిస్థితి చూస్తే కోటలు ఏడుస్తుంటారు వాళ్ళు స్వర్గంలో. ఆ పరిస్థితికి మనం తీసుకొచ్చేసాం. ప్రారంభ పరిస్థితి ఉందా? ఘోరం ఉందా? దరిద్రం. ఇనాగరేషన్కి పిలిస్తే డబ్బులు ఏందండి? ఎందుకు మన బ్రతుకులు ఎందుకు? సూసైడ్ చేసుకొని చనిపోవచ్చు కదా, అవసరమా? మనసు విప్పి మాట్లాడుతున్నా మీతో. ఇక్కడ జరిగే విషయాలన్నీ మీ ముందు పెడుతున్నాను. ఈరోజు పెట్టాలనే వచ్చాను. ఈరోజు నా బాధ మీ ముందు చెప్పుకున్నామని వచ్చాను. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నా పొరుగు తీసేశారు ఈ ఊర్లో నాయకులు, మా కుటుంబ సభ్యులు, పార్టీ కార్యకర్తలు, నాయకులు. ఆ పంచాయతీ కూడా పోయి ఉంటే నేను తల ఎత్తుకొని ఉండేవాడిని కాదు, తల దించుకొని ఉండేవాడిని. స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారే నన్ను అడిగారు,
పార్లమెంట్ ఎలక్షన్స్లో 30 ఓట్లు తెలుగుదేశం పార్టీకి వచ్చినాయంట కదా అని నన్ను నా కుమారుడు రజత్ కుమార్ రెడ్డి వెళితే స్వయంగా నన్ను అడిగాడు, తల దించేసుకున్నాను. అప్పటిదాకా నాకు తెలియదు, నాకు మెజారిటీ వచ్చిందని అనుకుంటున్నాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. బయటకు వచ్చి ఫోన్ చేస్తే ఇతను చెప్తాడు 30 ఓట్లు తెలుగుదేశం పార్టీ మెజారిటీ అని వినోద్ రెడ్డి. ఏమి సమాధానం చెప్పాలి నేను జగన్మోహన్ రెడ్డి గారికి? సరే, ఎంపీటీసీలు నాకు సంబంధం లేదు, నేను ప్రచారానికి రాలేదు, ఓటు వేయలేదు, ఓటు అడగలేదు. ఒక సర్పంచ్ని గెలిపించుకుందామని వచ్చినా అమ్మవారి దైవాల గెలిపించుకున్నాం. ఎంపీటీసీలు నాకు సంబంధం లేదు. మీరేం చేశారు? మీరేం రాశారు? నా గురించి రాయాల్సిన అవసరం మీకుందా? నేను ఎక్కడో కోవూరులో ఉండి మా వాడనాడ 78కి 74 గెలుచుకున్నాం. 3 సిపిఎంలకు మద్దతు ఇచ్చి పోటీ లేకుండా చేసుకున్నాం. ఒక బీజేపీ అభ్యర్థికి పోటీ లేకుండా చేసుకున్నాం. 74 గెలుచుకున్నాను. 5 జడ్పీటీసీలు గెలుచుకున్నాను. నేను వచ్చానా ఎంపీటీసీలు? ఓటేసానా? ప్రచారానికి వచ్చానా? నా గురించి ఎందుకయ్యా మీరు రాయడం ఈ టైంలో? నేనేం తప్పు చేశాను? ఇక్కడ తిరిగి ఓడించిన వాళ్ళని గుడ్డలిప్ప కూడా తీసి గాంధీ బొమ్మ దగ్గర నిలబెట్టవచ్చు కదా. వాళ్ళ గురించి రాయండి. నా గురించి నేను ఏం తప్పు చేస్తే మీరందరూ రాశారు? నా ఫోటో పెడతారా? ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన ఫోటో పెట్టి నల్లపురెడ్డి కోటకు బీటలో నాకేం సంబంధం? నేను వచ్చి తిరిగానా మా ఎంపీటీసీ ఎలక్షన్స్లో? ఓటు అడిగానా? ఓటు వేయమని అడిగానా? ఓటు వేశానా? ఎందుకు నన్ను ఇట్లా ప్రశ్న పట్టిస్తున్నారు మీరందరూ కలిసి? నేనేం తప్పు చేశాను? ఐటీడీఏ పీఓగా శ్రీధర్ని కొనసాగించాలని గిరిజన సంఘాలు డిమాండ్ చేశాయి. ఈ మేరకు శ్రీకాకుళం జిల్లాలో సీతంపేటలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సీతంపేట ఐటీడీఏ కార్యాలయం వద్ద ఉన్న అడవి తల్లి విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు. అనంతరం ఆదివాసీ చైతన్య వేదిక సభ్యులు షణ్ముఖరావు మాట్లాడుతూ గిరిజన ప్రాంతాల ప్రజలకు ఎమ్మెల్యేలు అండగా ఉండడం లేదని ఆరోపించారు. పైగా గిరిజన వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్నారని అన్నారు. కార్యక్రమంలో గిరిజన సంఘాల నాయకులు పాల్గొన్నారు. జేఏసీ అధ్యక్షుడిని ఈరోజు ఈ ర్యాలీ ఈ కార్యక్రమాన్ని తీసుకోవడానికి కారణము ఐటీడీఏ పీఓ గారు శ్రీధర్ గారిని ఈ సీతంపేట ఐటీడీఏలో కొనసాగించాలని, పీఓ గారిని యథావిధిగా తన బదిలీని ఆపి యథావిధిగా సీతంపేట ఐటీడీఏ పీఓగా కొనసాగించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అది ఎందుకనంటే 1/70 చట్టం ఉన్నప్పటికీ కొంత అక్రమ కట్టడాలు కానీ లేదా ఇతర అక్రమంగా సంపాదన కానీ అనేకమే జరుగుతున్నాయి. ఈ సందర్భంలోనే సీతంపేటలో మరి పీఓ గారు వచ్చిన తర్వాత అంతకుముందు మరి శివశంకర్ పీఓ గారు అది ప్రారంభించినప్పటికీ మరి ఈరోజు ఈ పీఓ గారు వచ్చిన తర్వాత కూడా 1/70 చట్టాన్ని అమలు చేయడానికి ప్రభుత్వం నుండి ఉత్తర్వులు పుచ్చుకొని ఆయన ఈ సందర్భంలో సీతంపేటలో మొత్తంగా ఈ అక్రమ కట్టడాలని ఆపడానికి కోసం అనేక ప్రయత్నాలు చేసి ఆ అక్రమాలన్నింటినీ తొలగించి చేస్తున్న సందర్భంలో ప్రభుత్వం ఆదివాసీ దినోత్సవం రోజున మరి ఉప ముఖ్యమంత్రి గారు ఇతరులందరూ వచ్చి ఈయన ఈ విధంగా చేస్తున్నాడు గనక ఈయన్ని బదిలీ చేయండి అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది పెద్దలు అంటే గిరిజనేతరులు కలిసి చెప్పడంతో ఆయన్ని బదిలీకి పూనుకున్నారు. ఆయన బదిలీకి ఆదివాసీ దినోత్సవం రోజే బీజం పడిందని చెప్పేసి మేము ఆదివాసీ సంఘంగా మేమందరము మేము అభిప్రాయపడుతున్నాం. ఎందుకనంటే ఆయన్ని ఇంత అక్రమంగా వెంటనే బదిలీ చేయడానికి కారణం ఆ రోజు ఆదివాసీ దినోత్సవం రోజే మరి ఔటర్సు మీరు ఆదివాసీలు కలిసి బతకండి అని చెప్పి ఆ రోజే చెప్పారు. ఆ చెప్పడంతోనే అవేళ మాకు అనుమానం వచ్చింది. వీళ్ళేమైనప్పటికీ ఖచ్చితంగానే నిజామాబాద్ జిల్లా ఎర్గట్లోని భువన కమ్యూనికేషన్ సెల్ పాయింట్లో దొంగతనం జరిగింది. 18 సెల్ ఫోన్లను అపహరించారు. రంగంలోకి దిగిన పోలీసులు విచారణ జరిపారు. నోన్ మండలం న్యూ బొప్పారం గ్రామానికి చెందిన వ్యక్తి వీటిలోని ఓ సెల్స్ను వాడుతున్నట్లు గుర్తించారు. అదుపులోకి తీసుకుని విచారించడంతో నేరం అంగీకరించాడు. అతని వద్ద నుంచి మొత్తం సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఆగస్టు 11వ తారీఖు నాడు రాత్రి 12 గంటల సమయంలో భువన కమ్యూనికేషన్స్ ఎర్గట్లలో షాప్లో మొబైల్ షాప్ అది దాంట్లో దొంగతనం జరిగింది. 18 మొబైల్ ఫోన్స్ 20,000 రూపాయల క్యాష్ దొంగలు ఎత్తుకుపోవడం జరిగింది. అది దాంట్లో ఉన్న మొబైల్స్లో ఒకదాని CDRలో మాకు ఒక మొబైల్ నెంబర్ వాడుతున్నట్టు తెలిసింది. ఆ మొబైల్ నెంబర్ ట్రేస్ చేసి అతన్ని పిలిపించి మాట్లాడితే అది వాళ్ళ బ్రదర్ గిఫ్ట్ ఇచ్చిందని చెప్పిండు. వాళ్ళ బ్రదర్ని కూడా తీసుకొచ్చి మాట్లాడి తనకు డీటెయిల్స్ వెరిఫై చేస్తే వాళ్ళ బ్రదరే దొంగతనం చేసిండు ఆ రోజు రాత్రి.
అతని దగ్గర నుంచి 18 మొబైల్ ఫోన్స్ రికవరీ చేసినాం. 20,000 రూపాయల నగదు మాత్రం సొంత ఖర్చులకు ఖర్చు చేసుకున్నాడు బయట. అది రికవరీ కాలేదు. 18 మొబైల్ ఫోన్స్ ఇక్కడ డిస్ప్లే చేస్తుంది. ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూరు మండలం ఉమ్రిబి గ్రామం శివారులో పోలీసులు మెరుపుదాడులు చేశారు. ఈ నేపథ్యంలో ఆత్రం అమృతరావు శాంతాపూర్ గ్రామానికి చెందిన సాయి మల్లు పొలాల్లో పెంచుతున్న గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకున్నారు. నిందితుల నుంచి మొత్తం 100 మొక్కలను పెంచుతున్నట్లుగా ఈ దాడుల్లో గుర్తించారు. ఇచ్చోడ ఎక్స్ఎస్సీఏ చంద్రమౌళి, గుడిహత్నూర్ ఎస్ఏ సిబ్బంది పాల్గొన్నారు. एक्साइज डिपार्टमेंट में एक्साइज डिपार्टमेंट में ఈరోజు గుడిహత్నూరు మండల కేంద్రం నుంచి ఉమ్రిబి శివారులో దాదాపు 70 గాంజా మొక్కలను పట్టుకోవడం జరిగింది. ఇవి నిందితులు పరారులో ఉన్నారు. ఇవి పంచనామా రెవెన్యూ వారి ఆధ్వర్యంలో పంచనామా నిర్వహించి ఎక్సైజ్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. దీనిపై కేసు నమోదు చేసి తదుపరి విచారణ ఎక్సైజ్ సిఐ రాజమౌళి సార్ చేస్తారు. గ్రామాల సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నారని పటాన్చేరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. గుమ్మడిదల మండలం పరిధిలోని అన్నారం గ్రామంలో 53 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన నూతన గ్రంథాలయ భవనం, బతుకమ్మ ఘాట్, నర్సరీలను ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం అంగన్వాడీ భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. కొంచెం వెనక జరిగి సైడ్ ముందరికి రా. सही याद జమ్మలమడుగు పట్టణంలోని మెట్టుపల్లి వెంకట నాగేశ్వర్ రెడ్డి అనే వ్యక్తి ఉరివేసుకున్నాడు. అయితే ఆత్మహత్య లేక ఎవరైనా హత్య చేశారా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. నాగేశ్వర్ రెడ్డి భార్య, అత్త కలిసి భీమా సొమ్ము కోసం చంపి ఉండొచ్చంటూ మృతుడి అన్న పెద్ద నాగేశ్వర్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. శవాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. కేసు విచారణలో ఉంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మా ఎన్నికలతో వైసీపీకి సంబంధం లేదన్న మంత్రి, రాజకీయాలతో ముడిపెట్టొద్దని హితవు. నిజామాబాద్ నుంచి పెద్దపల్లికి అధికారి బదిలీ, ఘనంగా సన్మానించిన విద్యుత్ శాఖ అధికారులు. కర్నూలు జిల్లాలో టీడీపీ కార్యకర్త గ్యారేజ్ ప్రారంభోత్సవం, ముఖ్య అతిథిగా హాజరైన భూమా జగత్ విఖ్యాత్ రెడ్డి. ఆదిలాబాద్ జిల్లాలో ఎక్సైజ్ దాడులు, 100 గంజాయి మొక్కల ధ్వంసం. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. బులెటిన్ ని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333.